హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి నేను ఫ్యాషన్ ట్యుటోరియల్కి సంబంధించి ఉపయోగించే మిషన్ గురించి చెప్తాను. ఓకే, సో ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, ఇది ఉషా జనోమికి సంబంధించిన మిషన్. ఓకే, ఇది ఉషా జనోమికి సంబంధించిన మిషన్, ఆటోమేటెడ్ మిషన్. దీంట్లోనే వచ్చేసి ఇట్లా ఇది ఒకటి మిషన్ అండ్ ఫూటర్ ఒకటి ఇచ్చారు. ఓకే, అండ్ ఈ ఫూటర్కి వచ్చేసి ఒక కనెక్టర్ ఉంటుంది. సో ఈ కనెక్టర్ని మనం ఇక్కడ చూసినట్లయితే కనుక ఇక్కడ ఫిట్ చేయాలి. ఓకే, అండ్ ఇది వచ్చేసి స్విచ్ ఆన్ ఆఫ్ అన్నమాట. అంటే పవర్ ప్లగ్ ఉండగానే మనం దీన్ని ఆఫ్ ఆన్ రెండు చేసుకోవచ్చు. అండ్ ఇది పవర్ ప్లగ్. ఓకే, ఫస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత దీన్ని ఆన్ చేసి చూపిస్తాను. ఇక్కడ ఈ మిషన్ వచ్చేసి మనకి హ్యాండ్ ఎంబ్రాయిడరీ మిషన్ ఎంబ్రాయిడరీ ప్లస్ మన సూయింగ్ సంబంధించినవి అన్నీ కూడా దీంట్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు. పెద్దగా మిషన్ కుట్టడం రాని వాళ్ళు కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసరికి మీకు అడ్జస్ట్మెంట్స్ చూపిస్తాను. ఇవి వచ్చేసరికి మనకి మిషన్ అడ్జస్ట్మెంట్స్ అండి. అంటే థ్రెడ్డింగ్ అనేది థ్రెడ్ లూజ్గా రావాలా, టైట్గా రావాలా, అలాగే ఏదైనా ఎంబ్రాయిడరీ చెప్పాను కదా మీకు, అలా జిగ్జాగ్ కానివ్వండి, థిక్గా అంటే చాలా దగ్గరగా స్టిచెస్ రావడానికి కానివ్వండి, ఇవి రెండు కూడా యూజ్ చేస్తాం. అండ్ ఇది వచ్చేసరికి నీడిల్ అడ్జస్ట్మెంట్ ఇది. ఓకే, సో కుట్టేటప్పుడు మనకి థ్రెడ్ ఆ నీడిల్ అనేది ఎంత డిస్టెన్స్లో రావాలి అనే దాని గురించి ఇక్కడ వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి బాబిన్ని థ్రెడ్ ఫిల్లింగ్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం ఇది. అండ్ ఇవి స్పూల్స్ని యూజ్ చేస్తాము, అంటే థ్రెడ్ పెట్టుకోవడానికి, దారిపుండలు పెట్టుకోవడానికి ఉపయోగిస్తాము ఇక్కడ. అండ్ ఇక్కడ బటన్ ఒకటి ఉంటుంది, ఇది వచ్చేసి రివర్స్ స్టిచ్ కోసం యూజ్ చేస్తాము ఆటోమేటిక్గా. అంటే స్టిచ్ ముందుకి వెనక్కి వేయాలి అనుకున్నప్పుడు యూజ్ చేస్తాం ఇది. అండ్ ఇది నీడిల్, ఫుట్, అండ్ దీన్ని అడ్జస్ట్మెంట్స్ ఇవంతా చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఇది వచ్చేసి థ్రెడ్ని ఎక్కించడానికి నీడిల్లో యూజ్ అవుతుంది. దీన్ని కిందికి పైకి కూడా మనం మూవ్ చేయొచ్చు అన్నమాట. ఓకే, అండ్ ఇది ఇక్కడ సపరేట్గా పార్ట్ వచ్చింది, దీన్ని మనం తీసేయచ్చు కావాలనుకుంటే, లేదా ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు. చూద్దాం ఇందులో ఏమన్నా. సో ఇక్కడ వచ్చేసరికి ఓకే, ఇందులో మనకి కొన్ని శాంపిల్ ఇచ్చారు, థ్రెడ్స్ అండ్ బాబిన్స్, జిగ్జాగ్ ఫూటర్ అండ్ జిప్పర్ ఫూటర్, చిన్న స్క్రూ డ్రైవర్ ఇచ్చారు. ఇవన్నీ ఎక్స్ట్రా పార్ట్స్ మనకి మిషన్తో పాటు వచ్చినాయి. ఇది బాబిన్ కేస్, బాబిన్ ఫిట్ చేసే ప్లేస్ అన్నమాట ఇది. ఓకే, సో ఇది చిన్న రివ్యూ. నేను ఒకసారి దీన్ని ఆన్ చేసి మీకు ఎట్లా ఉందో చూపిస్తాను. సో హాయ్ ఫ్రెండ్స్, నిన్నటి వీడియో కంటిన్యూ చేద్దాం మనం ఇవాళ. సో దీన్ని ఆన్ చేసినట్లయితే ఇట్లా వస్తుంది చూడండి, చాలా చక్కగా లైట్ కూడా కనిపిస్తుంది. అంటే నైట్ టైం ఎప్పుడైనా మీరు చేసుకోవాలంటే స్పెషల్గా లైట్ వేసుకొని చేసుకోవాల్సిన అవసరం లేదు. స్టిచ్ చాలా నీట్గా కనిపిస్తుంది కూడా ఇక్కడ. ఓకే, నేను మీకు చెప్పాను కదా, దీన్ని థ్రెడ్ చేయడానికి యూజ్ చేస్తాము, థ్రెడ్డింగ్ నీడిల్లోకి ఎక్కించడానికి. అండ్ ఇక్కడ వచ్చేసి ఫూటర్ని పైకి కిందికి పెట్టడానికి కోసం అనేసి ఇక్కడ ఫూటర్ ప్రొసీజర్, అట్లాగే ఫూటర్ని మార్చుకోవడం అదంతా కూడా ఇక్కడ మనం క్లిక్ చేసినట్లయితే, వెనక్కి మూవ్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఫూటర్ అనేది మీకు బయటకు వచ్చేస్తుంది.
ఓకే, సో ఇంకా ఇక్కడ మీకు ఆన్ ఆఫ్ బటన్ చెప్పాను కదా, మీకు ఇది ఆన్ అయింది ఆఫ్ అయింది, ఇప్పుడు ప్రెసెంట్ ఆన్లో ఉంది కదా, దీన్ని నేను ఆఫ్ చేస్తున్నాను అంటే లైట్ ఆఫ్ అయిపోతుంది. సో దట్ మీకు ఇది ఆఫ్ అయింది అనేది తెలుస్తుంది. సో ఆపరేటింగ్ చేయడం అదంతా కూడా అవసరం ఉండదు. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక థ్రెడ్ని ఎట్లా ఎక్కించాలనేది ఈ వీడియోలోని నేను మీకు చూపిస్తాను. సో ఇది థ్రెడ్ మనకి ఇక్కడ చూడండి, థ్రెడ్ స్పూల్స్ పెట్టడానికి స్టాండ్స్ ఇవి. ఈ స్టాండ్స్ మీకు రెండు ఉన్నాయి, ఎక్కడైనా సరే పెట్టచ్చు. కిందకి ఇట్లా మూవ్ చేయొచ్చు, ఇట్లా అప్ చేయొచ్చు. ఇది జస్ట్ పుల్ చేయడానికి బాగా ఈజీగా ఉంటుంది. అంటే ఆటోమేటెడ్ మిషన్ కాబట్టి అండి, ప్లస్ దీనికి ఏమి సపరేట్గా ఫ్రేమ్స్ లాగా ఏం లేవు. ఇది నేను ఒక చిన్న టేబుల్ మీద పెట్టాను. అట్లాగే ఇది మీరు వర్క్ చేసినప్పుడు ఫుటర్ అనేది మీకు ఒక మోటార్ లాగా వర్క్ చేస్తుంది. అంటే కొన్ని మాన్యువల్ మిషన్స్కి కూడా మీరు మోటార్ పెట్టుకొని ఎట్లయితే వర్క్ చేస్తారో అట్లా ఇక్కడ మీకు మోటార్తో ఏం పని ఉండదు. జస్ట్ ప్రెషర్ ఫుటర్ని కింద పెట్టుకొని దాని ద్వారానే మీరు వర్కింగ్ అంతా కూడా దీని మీద చేయడం జరుగుతుంది. సో ఇది ఎక్కడైనా కూడా కంఫర్ట్ అనమాట, అడ్జస్టబుల్. మీరు ఏదైనా సరే ప్లేస్ మీ వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక షెల్ఫ్లో పెట్టేసుకోవచ్చు చక్కగా. సో అలాంటప్పుడు ఏంటంటే ఇవన్నీ పైకి పెట్టి ఇట్లా ఉంచాల్సిన అవసరం లేదు, వాటిని మనం కావాల్సినట్టుగా అడ్జస్ట్ చేసుకొని పెట్టేసుకోవచ్చు. సో ఫస్ట్ ఇక్కడ నేను దీన్ని యూజ్ చేస్తున్నాను. అండ్ అట్లాగే థ్రెడింగ్ చేసేటప్పుడు ఇక్కడ చూడండి, దీనికి పెట్టి అండ్ నెక్స్ట్ వచ్చేసి దీని నుండి ఇక్కడ షేప్ ఇస్తారు మనకి, ఇట్లా అంటే యూ షేప్లో రావాలన్నమాట. యూ షేప్లో వచ్చిన తర్వాత సియర్ ఇది మనకి వీల్ మూవ్ చేసుకోవడానికి, ఫ్రంట్ బ్యాక్ మూవ్ చేసుకోవడానికి వీల్ ఇది. సో ఇది వీల్ పెట్టినప్పుడు ఇక్కడ మనకి ఈ థ్రెడ్కి సంబంధించింది పైకి వస్తుంది. సో దీని లోపల నుండి తీసుకోండి అండ్ చాలా ఫ్రీగా మూవ్ అవుతుంది చూడండి థ్రెడ్. ఓకే, చాలా ఫ్రీగా మూవ్ అవుతుంది. అండ్ మూవ్ అయిన తర్వాత ఇక్కడ చూడండి ఇట్లా పెట్టాం కదా, ఇట్లా బయట నుండి వచ్చిన తర్వాత ఈ కింద దాంట్లోకి పెట్టాను. పెట్టిన తర్వాత మళ్ళీ ఈ కింద దాంట్లో నుండి వెళ్ళేస్తున్నాను. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే దీన్ని ఈ థ్రెడ్ని సో ఇక్కడ చూసినట్లయితే మీరు చాలా చక్కగా కరెక్ట్గా అంటే కిందకి పైకి లేకుండా నీడిల్ని కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్నాక ఈ పార్ట్ని కిందకి దించండి, ఇది థ్రెడ్ ఎక్కించే పార్ట్. సో ఇక్కడ మీకు చిన్న వైర్తోనే ఉంటుంది. ఆ వైర్ ఈ నీడిల్కి ఉన్న హోల్ ఏదైతే ఉంటుందో ఆ హోల్లోకి వెళ్ళనివ్వండి. జస్ట్ ఇట్లా మూవ్ చేసి ఇట్లా పట్టుకొని ఉంచండి. ఉంచిన తర్వాత ఈ థ్రెడ్ని ఇలా తీసుకొని దీని కింద నుండి ఇక్కడ అంటే ఆ రింగ్ నేను చెప్పాను కదా చిన్న వైర్ని, ఆ వైర్కి తగిలేలాగా ఈ దారాన్ని పెట్టండి. పెట్టి ఇట్లా వెనక్కి దీన్ని ఇలా కొంచెం వెనక్కి మూవ్ చేయండి. మూవ్ చేస్తే ఆ థ్రెడ్లో నుండి అంటే ఆ నీడిల్లో నుండి థ్రెడ్ అనేది బయటకు వచ్చేస్తుంది చూడండి ఇట్లా. ఓకే, సో దీన్ని బయటకు లాగేసండి. లాగేసాక ఈ ఫోటో కింద నుండి పెట్టేసేయచ్చు. ఓకే, సో ఫస్ట్ మళ్ళీ ఒక్కసారి ప్రాసెస్ చెప్తాను చూడండి. ఫస్ట్ మీరు స్పూల్ని ఇక్కడ పెట్టారు, పెట్టిన తర్వాత థ్రెడ్ని ఇక్కడ దాకా లాక్కొని వచ్చారు. దీని నుండి కిందకి యూటర్న్ తీసుకొని ఇప్పుడు మీరు ఈ పార్ట్లో నుండి థ్రెడ్ తీసుకొని కింద ప్రెజర్లోకి ఈ రింగ్స్లో నుండి వెళ్ళి ఇక్కడ నీడిల్లోకి దారాన్ని ఎక్కించారు. ఈ దారాన్ని ఎక్కించేటప్పుడు దీన్ని యూజ్ చేసుకున్నారు. ఓకే,
సో ఇది ఫస్ట్ కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది అండి, ఒకసారి రెండుసార్లు ట్రై చేసినట్లయితే కనుక చాలా ఈజీ అనమాట. అంటే దీనివల్ల మనకి ఫెచ్చింగ్ ఏంటి అంటే మామూలు మిషన్స్ అనుకోండి, మాన్యువల్ మిషన్స్, దాంట్లో మనం ఇలా ఇంత ఈజీగా దారం ఎక్కించుకోవడం అనేది కుదరదు. సో ఇది మనకి ఒక అడ్వాంటేజ్. అంటే ఆటోమేటెడ్ మిషన్స్ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఫ్యూచర్లో నేను దీంతో వర్క్ చేసేటప్పుడల్లా ప్రతిదీ చెప్తూ ఉంటాను, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్. సో జస్ట్ నేను బిగినర్స్ కోసం ఈ వీడియోని తయారు చేశాను. యాక్చువల్గా నేను 2 పార్ట్స్ కింద ఈ వీడియోని తయారు చేశాను. జస్ట్ థ్రెడ్డింగ్ ఎక్కించడం వరకే చెప్పాను నేను మీకు. అలాగే బాబిన్లోకి దారం ఎట్లా తీసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో అదండి ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమ్యూనిటీస్లో షేర్ చేయండి. అలాగే ఛానల్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోస్ని నేను మీకు షేర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.